పేరు ప్రసన్న. నేను రుద్రమ్మదేవి ఏకపాత్ర అభినయం చేయబోతున్నాను. ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యంలో ధృవతారగా వెలిగిన మహారాణిని నేను. నా పేరే రాణి రుద్రమ్మదేవి. కళ పోషకులని పేరు పొందిన గణపతి దేవి అగ్ర కుమార్తెను నేను. నా తండ్రి గణపతి దేవుడు ఒక పక్క సంగీత సాహిత్య నృత్య కళలు నేర్పిస్తూ మరో పక్క రాజనీతి అర్థశాస్త్ర విద్యలు నేర్పించారు. కాకతీయ ప్రజలారా, మీకు నా సందేశం. ఒకే తల్లి కడుపులో పుట్టిన మనం అన్నదమ్ముల అక్క చెల్లెలమైనప్పుడు ఒకే నది నీళ్లు తాగి బతుకుతున్న మనం అన్నదమ్ముల అక్క చెల్లెలం కాదమ్మా. నేను యుద్ధంలో కాలు మోపితే శత్రువులు తోక ముడుస్తారు. నవీర గర్జన వింట వారిపై ప్రాణాలే పైపోతాయి. నేను రణరంగంలో వీర వివాదం చేస్తుంటే ముందు చూస్తారు రుద్రమ్మ, వెనక చూస్తారు రుద్రమ్మ, ప్రక్క చూస్తారు రుద్రమ్మ, ఎటు చూసిన రుద్రమ్మ రుద్రమ్మ అంటూ శత్రువులు పరుగులు తీస్తారు. మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు పోతుంటే దేవగిరి యాదవ రాజు నా మీద కత్తి చూశాడు. కానీ నేను జంకలేదు. పురుష వేషంలో విజృంభించి విజయం సాధించాను. ఆంధ్రదేశ చరిత్రలో నా పరిపాలన కాలాన్ని ఒక సంయోగంగా భావించాను. గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులను నిర్వహించాను. కాలువలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, శ్రీ విద్యలకు బట్టలు వేశాను. ప్రజలకు నచ్చే విధంగా, అందరూ మెచ్చే విధంగా దేహ శౌర్య సాహసాలకు ప్రతీకగా ఆంధ్రదేశ చరిత్రలో ఒక వేగుచుకలో నిలిచాను. జై రాణి రుద్రమ్మదేవి. థ్యాంక్ యూ.